అందరూ అమెరికా అనుకున్నారు. సారీ, అనుకునేలా చేశారు. కానీ అమెరికా ఫ్లైట్ ఇటలీ వైపు తిరిగింది. చంద్రబాబు అత్యంత రహస్యంగా దేశం దాటేశాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అది కాస్త బయటపడడంతో అమెరికా వెళుతున్నానని అన్నాడు. ఆఖరికి ఇటలీలో తేలాడు. అక్కడేం పని అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. లక్కీ ట్రిప్లో ఇటలీలో ల్యాండ్ అయి సీక్రెట్గా సింగపూర్కు వెళ్లనున్నాడు. ఈ మధ్యలో 2000 కోట్ల ఐటీ స్కామ్లో నిందితుడు తన మాజీ పిఏ పెండ్యాల శ్రీనివాస్ను కలవనున్నాడు. స్కిల్ స్కామ్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్కు బాబే స్వయంగా టికెట్లు బుక్ చేసి దేశం దాటించేశాడు. ఇప్పుడు శ్రీనివాస్తో మీటింగ్ పూర్తయ్యాక సింగపూర్లో ఈశ్వరన్తో భేటీ కానున్నాడు. అవినీతి కేసులో అరెస్టై మంత్రి పదవి పోగొట్టుకున్న ఈశ్వరన్ అమరావతి పైన కన్నేశాడు. 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకు బాబు ఈశ్వరన్ ప్లాన్ గీశారు. అదే సింగపూర్లో చంద్రబాబు 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈశ్వరన్ లాంటి వాళ్లు ఈ వ్యాపారాలు నడుపుతున్నారన్న టాక్ సింగపూర్లో స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, సీఎం జగన్ లండన్ టూర్పై ఎల్లో మీడియా నిమిషానికో తప్పుడు వార్త వచ్చేసింది. అందరి దృష్టి జగన్ పై ఉండేలా చేసింది. ఎందుకో తెలుసా? మనమంతా జగన్ టూర్ గురించే మాట్లాడుకోవాలి. అప్పుడు అత్యంత రహస్యంగా చంద్రబాబు దేశం దాటేయాలి. ఇది అసలు ప్లాన్. అమెరికా కంటూ గాల్లోకి ఎగిరిన చంద్రబాబు ఫ్లైట్ ఎందుకు ఇటలీ వైపు టర్న్ తీసుకుంది? ఇటలీ టూర్ విషయాలను ఎందుకు సీక్రెట్గా ఉంచారు? బాబు విదేశీ టూర్ల లిస్టులో సింగపూర్ ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది? ఇటలీలో ఏం జరగబోతోంది? అమెరికాకు వెళ్లేదిప్పుడు, సింగపూర్ వెళితే సీక్రెట్గానే వెళతారా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఓ 10 ప్రశ్నలు నారా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. అమెరికా అని చెప్పి ఇటలీ వెళ్ళావు, సైలెంట్గా సింగపూర్ టూర్ ప్లాన్ చేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. సిఐడికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నీ మాజీ పిఏ శ్రీనివాసును కలవబోతున్నావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. జగన్ లండన్ టూర్ను ఎల్లో మీడియాలో చూపిస్తూ నువ్వు మాత్రం రహస్యంగా దేశం దాటేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. సొంత పార్టీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా విదేశాలకు వెళతావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 5. విదేశీ టూర్ పేరుతో ఎప్పుడు అమెరికా వెళ్ళినా అక్కడ మిస్ అయ్యి సింగపూర్లో తేలుతావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. రహస్య వ్యాపారాలు, బినామీ కంపెనీల లెక్కల కోసమే సీక్రెట్గా సింగపూర్ వెళుతుంటావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. అమరావతి స్కామ్లో నీ పార్ట్నర్ ఈశ్వరన్ను సింగపూర్లో కలవడానికి ప్లాన్ చేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. సింగపూర్లో అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఈశ్వరన్తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. నీ టూర్ కంటే ముందే మూడో కంటికి కనబడకుండా ఈ నెల 16న లోకేష్ను దేశం దాటించావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. విశ్రాంతి అంటూ ఈనాడు, చికిత్స కోసమని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలతో బుక్ అయ్యాయి, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు అండ్ ఫ్యామిలీ సమాధానం చెప్పాలి.